వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఎంతో ఈజీగా అయిపోయే స్నాక్స్ అయితే చేస్తున్నాం అనమాట. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ ఎల్లిపాయ అయితే వేసుకున్నాము. చూడండి ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. చూడండి ఇలా స్లైస్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా కలుపుకోండి. ఇలా సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా వేసుకోండి. చూడండి ఇలా అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఇందులో క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు అండి. మాకు కూడా ఇష్టం లేదు కాబట్టి వేయలేదు. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు. మేమైతే స్కిప్ చేసాము. కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలండి. అలాగే కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్ కూడా వేసుకోండి 1 స్పూన్. ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకోండి. అలాగే స్పైసీనెస్ కోసం కొంచెం పెప్పర్ పౌడర్, అదే మిరియాల పొడి వేసుకోండి. ఇది వేసుకున్నాక కూడా అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం చేసుకునే స్నాక్స్లో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది మంచిగా కుక్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఇలా స్టవ్ ఆఫ్ చేస్తున్న టైంలో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కాస్త స్ప్రింకిల్ చేసేసుకోండి. ఇదైతే ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే చట్నీ కోసం ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇదైతే మనం చేసుకున్న స్నాక్స్ని డిప్ చేసుకోవడానికండి. ఇప్పుడైతే వాటర్ హీట్ అయింది కదండి, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాతకి ఇలా మీడియం సైజ్ చాప్ చేసుకున్న టమాటోస్ అయితే వేసుకోండి. 2 పెద్ద టమాటోస్, స్మాల్ టమాటోస్ వేసుకోండి. 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత స్పైసీనెస్కి సరిపడా ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి. మేమైతే ఇక్కడ 6 to 8 తీసుకున్నాము. టమాటోస్ ఉడికేలోపు అయితే ఇలా మైదా పిండిని అయితే కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ముద్దలాగా సాఫ్ట్గా చూస్తున్నారు కదా, ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. చూడండి ఇలా ఉడికిన తర్వాతకి పక్కన పెట్టేసుకోవాలండి. చల్లగా అయినాక మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే మన డిప్ అయితే తయారైపోతుంది. కలుపుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఇలా ఈ షేప్లో చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకొని పక్కకు పెట్టుకోండి. చూడండి ఇందాక చేసుకున్న ముద్దని ఇలా పొడి పిండితో కాస్త రోల్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చిన్నగా రౌండ్ షేప్లో చేసుకొని మనం ఇందాక చేసుకున్నాం కదా అండి స్టఫింగ్, అది ఇందులో కొంచెం పెట్టుకోవాలి. కొంచెం సరిపోతుందండి. ఇలా సైడ్కి కొంచెం వాటర్ అయితే అద్ది మనం వీటిని అయితే క్లోజ్ చేయాలి. రౌండ్గా వాటర్ అయితే అద్దాలన్నమాట మంచిగా అతుక్కోవడానికి. ఇప్పుడు వీటిని అయితే మోమోస్ షేప్లో చుట్టేసుకోవాలి. చూడండి ఇలా సింపుల్గా మోమోస్ షేప్లోనైతే చుట్టేసుకోవాలి. అంతే అండి, మిగతా పిండి మొత్తం కూడా అలానే చేసేసుకోవాలి. టమాటోస్ బాయిల్ చేసుకున్న ప్యాన్లోనే మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయినాక కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేయండి, కాకపోతే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి మనం ఇంతకుముందు బాయిల్ చేసి పెట్టుకున్న టమాటోస్ని చూడండి ఇలా మిక్సీ చేసుకొని అయితే వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా మంచిగా కలిసేటట్టు ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ షుగర్ అయితే వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, అంటే టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఇందాక ముందుకు మనం బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. అలాగే 2 చిటికెడు మిరియాల పొడి అయితే వేసుకోవాలి. కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్, చాలా తక్కువ వేసుకోండి అండి, ఎందుకంటే మనం ఆల్రెడీ స్టఫింగ్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొన్ని చిల్లీ. ఇదంతా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. కలుపుకోండి. ఇలా ఆయిల్ పైనకి వచ్చి సపరేట్ అయినట్టయితే అయిపోయినట్టే అండి. ఇలా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మన డిప్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న మోమోస్ని స్టీమ్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో ఇలా కొన్ని వాటర్ తీసుకొని పెట్టుకోవాలండి స్టవ్ పైన. తర్వాతకి ఇలాంటి ఒక జాలి గిన్నె అయితే పెట్టుకోవాలన్నమాట. దీనిపైన మోమోస్ స్టీమ్ చేసుకోవడానికి కొంచెం అయితే ఆయిల్ వేసుకొని మొత్తం రబ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసేయాలి ఆయిల్, ఎందుకంటే మోమోస్ స్టిక్ అవ్వకుండా ఉండడానికి ఇలా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న మోమోస్ని అయితే ఇలా లైన్గా పెట్టేసుకోవాలి. చూడండి మనం చేసుకున్నవన్నీ అయితే ఇలా పెట్టేసుకోవాలి స్టీమ్ కోసం. దీనిపైన ఒక మూత పెట్టుకొని స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక లిడ్ అయితే పెట్టేసుకోవాలండి, అప్పుడు మంచిగా స్టీమ్ అవుతుంది కిందున్న వాటర్కి. 15 minutes స్టీమ్ చేసుకున్నాక ఇలా అయితే అవుతుందండి. మీకు చూస్తున్నట్లయితే కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. ఇలా మంచిగా బాయిల్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో పెట్టుకోవడమే. చూడండి
ఇదే మనం చేసుకున్న చాలా సింపుల్గా చేసుకునే స్నాక్స్. 10 అంటే 10 నిమిషాలలో అయిపోయిందండి. కూడా చాలా బాగుంటుంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో డిప్ చేసుకొని తింటే స్పైసీగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.